హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ మిర్చి బజ్జీ చేసుకొని తిన్నాము. ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా మిర్చి బజ్జీ తింటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మిర్చి బజ్జీ తీసుకొని మధ్యలోకి కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసి ముందుగా కలిపి పెట్టుకున్న వాము జీలకర్రని కట్ చేసుకున్న మిర్చి బజ్జీలో పెట్టుకోవాలి. అన్నీ ఇలా పెట్టి పక్కన పెట్టుకోవాలి. పిండి కోసం 1 కప్ శనగపిండి తీసుకొని 1 స్పూన్ బియ్యపిండి, ఉప్పు, పసుపు, వంట సోడా వేసి వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పిండిలో వాము వేయలేదు, ఎందుకంటే మిర్చిలో వేసుకున్నాను, అందుకే. ఇలా కలుపుకోవాలి బ్యాటర్ని. డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత బజ్జీలు వేసుకోవడమే. మిర్చి బజ్జీని మధ్యలో కట్ చేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్లో కొంచెం నిమ్మకాయ, ఉప్పు వేసి బాగా కలిపి మధ్యలో పెట్టుకోవాలి. అంతే ఈ వీడియో. బాయ్.